ప్రభునందు ప్రియమైనటువంటి పరుసు ఎవాంజలికల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ యొక్క శనివారపు విజ్ఞాపన ప్రార్థన ప్రారంభిస్తున్నా. మాతో పాటు విజ్ఞాపన చేయడానికి ప్రార్థన చేయడానికి ఉన్నటువంటి ప్రార్థన యోధులు సిద్ధంగా ఉన్నారు. మా సంఘ సభ్యులు అందరూ కూడా ఈరోజు చేయబడుతున్న ప్రతి ప్రార్థనకు మరి దేవుడు జవాబిస్తాడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన అంతటి ద్వారా దేవుడు మహిమ పొందినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అంశాలు, మరి అనేక మంది బిడ్డలు వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు. వారికి ఉన్నటువంటి వైరల్ ఫీవర్స్ నుండి సంపూర్ణ విడుదల దేవుడు ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే చాలా చోట్ల పడని వర్షాలను బట్టి కొంతమంది అనారోగ్యతలకు గురవుతున్నారు. మరికొన్ని చోట్ల అయితే అతివృష్టికి కారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దేశ రైతులను కూడా దేవుడు కరుణించి చక్కటి పంటలు వారి చేతికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశ సైనికుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన పాలకుల కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, జిల్లా నాయకులందరి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. మరి సహోదరి స్వప్న, తనలో ఉన్నటువంటి అనారోగ్యతను దేవుడు పూర్తిగా తొలగించి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇంకా చక్కటి ఆరోగ్యంతో దేవుడు తను నింపునట్లు ప్రార్థన చేద్దాం. లంగ్ ఇన్ఫెక్షన్ నుండి దేవుడు విడుదల ఇచ్చాడు. అలాగే మరి మా యొక్క అంకుల్ గారు, సంజీవ్ అంకుల్ అని, తను అనారోగ్యంతో బాధపడుతున్నాడు హాస్పిటల్లో. ఒక విధంగా చెప్పాలంటే కిడ్నీ ఫెయిల్ అయి బాధపడుతున్నాడని విన్నాం. మరి ఆయన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. తన పేరు సంజీవ్. మరి తన కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే సుశీలమ్మ, మా యొక్క కొలీగ్ వాళ్ళ మరి అమ్మగారు సుశీలమ్మ, తనకు కూడా అనారోగ్యంతో బాధపడుతుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది. తనలో ఉన్నటువంటి అనారోగ్యతను దేవుడు పూర్తిగా తొలగించి ఆ సెల్యులైటిస్ అనేటువంటి అనారోగ్యత నుండి పూర్తి విడుదల ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ఇవి నేటి ప్రార్థన అంశాలు. మరి ప్రారంభ ప్రార్థన మన సంఘ సభ్యులు సహోదరు టైసన్ ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేయండి రమ్మ. అన్నయ్య స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అన్నయ్య ఏమన్నా కొత్త స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకు వందనాలు తండ్రి. మీకు స్తుతులు, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభు. తండ్రి వానమంతా మీరు ఎక్కడికి మీకు వందనాలు, మీకు కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. సంఘ సరిహద్దులను విషయాలు పరిచయం తండ్రి ప్రభు. మందిరం గుర్తులు ఇచ్చింది నూతన ఆత్మలను మందిరాన్ని నడిపించేసాను. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డల ఆదరణ కూడా ముందుకు రప్పించండి. ప్రతి ఒక్క బిడ్డ పెళ్లి పనేసాను. పైన చెల్లించుకుంటాను తండ్రి. పాస్టర్ పాస్ వచ్చినందుకు మాత్రమే పాల్గొస్తున్నాయి తండ్రి. ఆమె ప్రయాణాన్ని మంచి ప్రాబ్లం నుంచి మంచిగా చేసిన వర్క్ మీటింగ్ అంతట్లో మీరు తోడే ఉండండి. పాస్టర్ కూడా మంచి ఆరోగ్యం తెలిపదు. నీరసం కూడా తీసివేసి స్వస్థపరచండి. డయాబెటీస్ చేసిన ఉద్యోగంతల్లో తోడే ఉండండి తండ్రి ప్రభు. అక్కడ కూడా మంచి ఆరోగ్యం ఉంటుందండి తండ్రి. గోడపల్లికి డ్యాబ్డీలో కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. అక్కడ చదువుతున్న తోడే ఉండండి స్వామి. మానవ దిన్న బిడ్డలు కూడా తండ్రి ప్రభు. ఆ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న తండ్రి ప్రభు. ఆ బిడ్డలు మంచి ఉద్యోగం ఇవ్వండి మీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం తండ్రి. ఆ బిడ్డలు కూడా ఈ సంవత్సరంలో ఉంటున్నట్లు మీకు బిడ్డల పట్ల మీరు అద్భుతం చేయండి. మీకు వందనాలు తండ్రి.
తండ్రి శ్రీధర్ బ్రదర్ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాండి ప్రభు. సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం తండ్రి ప్రభావ నీరసం తీసివేసిందండి. దగ్గు జలుబు నుంచి కూడా బిడ్డలు ముట్టేందుకు మీకు వందనాలు, మీకు తండ్రి ప్రభావ. చిన్న కుమార్తె కూడా మంచి జ్ఞానం చదువు తండ్రి. దగ్గర కూడా జాబ్ విషయం తండ్రి అక్కడ చేయండి తండ్రి ప్రభావ. మా ప్రయాణంలో కూడా మీకు మంచి కాపుదలు వచ్చేయండి తండ్రి ప్రభావ. రైతుల ద్వారా కూడా మనం జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభావ. ఆ బ్రదర్ కూడా మంచి జాబ్ కొనేసాం మీకు వందలు తండ్రి. మళ్ళీ అంటే డబ్బులు కూడా తండ్రి చిన్న ఇప్పుడు కూడా తెలియదు తండ్రి ప్రభావ. అవి ఇచ్చేటట్లు తండ్రి ఆ బిడ్డ పట్ల మీరు అద్భుతం చేయండి మీకు వందలు. సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. కుమారుని కూడా మంచి ఆరోగ్యం, మంచి చదువు, జ్ఞానం ఉంటాయి మీకు వందనాలు తండ్రి. తండ్రి ఇంకా తండ్రి ప్రశాంత్ సిస్టర్ కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి ప్రభావ. నాని బట్టి అన్నయ్య బట్టి భావిస్తుందంటే సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం తండ్రి ప్రభావ. అన్నయ్య కూడా షుగర్ మీకు జ్ఞానాల మళ్ళీ నుంచి మీరు చేయండి తండ్రి ప్రభావ. తండ్రి నాని కూడా తండ్రి తలకు కలిగిన గాయం నుంచి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభు. తండ్రి మంచిగా గాయం తగ్గి తండ్రి ఆ బిడ్డ పట్ల మీరు అద్భుతం చేయండి మీకు వందనాలు తండ్రి. తండ్రి దేశిస్తుడు మనోడు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు. ఆ బిడ్డలు కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. అక్కడ ఉన్న శాంతి సమాధానాన్ని తండ్రి. తండ్రి అదే విధంగా తండ్రి ఆ బ్రదర్ తాగుడు నుంచి విడుదల చేయండి తండ్రి ప్రభు. మంచి ఆరోగ్యాలు తండ్రి. తల్లి ఇంకా మా సంఘ బిడ్డల తండ్రి ప్రభు. గొప్ప సిస్టర్ మనం జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు. అందరూ కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. కుమార్తె కూడా మంచి జాబ్ కూడా ఇచ్చేయండి వందనాలు తండ్రి. సభ సిస్టర్ మనల్ని జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు. అమ్మడలో కూడా మంచి ఆరోగ్యం తండ్రి. ఇన్ఫెక్షన్ కూడా తీసివేసిన తండ్రి మీకు వందనాలు ఏంటంటే ఇంకా మంచి ఆరోగ్యం ఉంటుందండి. బ్రదర్ మంచి ఆరోగ్యం ఉంటుందండి. తండ్రి కుమార్తెకు మనం కూడా మంచి ఆరోగ్యం చదువులు మీకు వందనాలు. మీకు ఘనతమైన మంచి ఎంచుకుంటాం తండ్రి. ఇంకా మా సంఘ బిడ్డల మీద తన ఆరోగ్యంగా ఉన్నారు తండ్రి. బిడ్డలను కూడా ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభావ. మరి లోస్లను తెచ్చండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది మీకు వందనాలు తండ్రి. మొదటి సిస్టర్ మనల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు. బ్రదర్ ఇచ్చిన మనకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వల్ల లోస్లని తీర్చండి తండ్రి ప్రభావ. ఆ బిడ్డలను కూడా మందిరాన్ని నడిపించండి మీకు వందనాలు తండ్రి. తండ్రి మనం జరుగుతున్న జ్ఞాపకాలతో ప్రతి కుటుంబం పాల్గొని చేయండి తండ్రి ప్రభు. మీకు వందనాలు తండ్రి. దాని కుటుంబాలను కూడా ఆశ్రయించి తీర్చి బలపరచండి తండ్రి ప్రభు. ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరైనా కోరండి తండ్రి ప్రభు. అవన్నీ తీర్చండి మీకు వందనాలు తండ్రి. తండ్రి రేపు జరగబోయే ప్రవచన ఆరాధన అందరూ మీరు తోడి ఉండండి తండ్రి ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా నడిపించండి మీకు వందనాలు తండ్రి ప్రభు. తండ్రి ఇంకా తండ్రి మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు. నా భర్త కూడా మంచి ఆరోగ్యం తండ్రి ప్రభు. ఆవిడ కూడా కొంచెం గొంగు నుంచి తండ్రి ప్రభు విడుదల చేయండి తండ్రి ప్రభు. మంచి ఆరోగ్యం తండ్రి. నాకు నడువునప్పుడు ఉంటే స్వస్థపరచండి తండ్రి ప్రభు. కుమారులు కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. వాళ్ళ ప్రయాణాలు కూడా మీకు మంచిగా అప్పగించండి తండ్రి ప్రభు. తండ్రి తండ్రి ఎందుకు మనం కూడా ఇచ్చిన ఆ బిడ్డ పట్ల మీరు అద్భుతం చేయండి తండ్రి. ఎవరికి ఏ బిడ్డలకు వైరల్ ఫీవర్ రాకుండా తండ్రి ప్రభావ. దగ్గు జలుబు నుంచి చేయండి తండ్రి. ప్రతి బిడ్డలను కాచి కాపాడండి మీకు వందనాలు మీకు సూత్రం తండ్రి ప్రభావ. తండ్రి అదేవిధంగా తండ్రి కూడా తండ్రి మేము కూడా తండ్రి ప్రభావ రేపు నల్గొండకు బయలుదేరుతున్నాం తండ్రి ప్రభావ. మా ప్రయాణాలు అంతట్లో తండ్రి మీకు మంచి కాపుదలు వచ్చింది మీకే వందనాలు. మీకే కనుక మీకు చెల్లించుకుంటాం తండ్రి. ఇంకెవరినైతే మనిషినట్లయితే క్షమించి ప్రతి మనం జ్ఞాపకం చేసుకుని మీకే కనుక మేము చేస్తాము అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరుద్దాం. మరి మన మధ్యలో ఉన్న క్వాయర్ బిడ్డలు పాటల్లో నడిపిస్తారు. అందరం కూడా కలిసి వారితో దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. నీ వాక్కుకై వేచి
వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. ఆ స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము. ప్రభువా నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ పాట. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలుచున్నాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకు నీవేనయ్యా, నా జీవితం అంతా నీకే. నీవేనయ్యా, నీవిచ్చిన దానం నాకు
ఆశ నీవేనయ్యా నా జీవితమంతా నీకై. నిన్ను నే మరతునా మరువను ప్రభు, నిన్ను నే విడతునా విడువను ప్రభు, నిన్ను నే మరతునా మరువను ప్రభు, నిన్ను నే విడుదునా విడువను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ప్రతిమంతా నీవే ఉంచినావు నా దయనాపై, నీ దయలేనిచో నాపై ఉందు నా ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు నీ దయనాపై, నీ దయలేనిచో నాపై ఉందు నా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయనకుండ నీ కృపా. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయనకుండ నీ కృపా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మరి పాటల ద్వారా దేవునామం గణపరచబడింది. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి రూప మన ప్రార్థన నడిపిస్తుంది. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్న రూప ప్రార్థనలు నడిపిస్తారు. మన మధ్యలో ఉన్న సోదరు టైసన్, షీలా ఇద్దరు కూడా ప్రార్థన చేస్తారు. చెప్పబడిన అంశాల కొరకు మన మధ్యలో ఉన్న సోదరు టైసన్, షీలా ప్రార్థన చేయండి. చెల్లించుకుంటున్నాం ఆయన. దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి గడిచిన వారం అంతా మీ సత్య కలిగిన భద్రపరచడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మన ఆయన విజ్ఞాపన ప్రార్థనలో మనం ప్రార్థించే కృపను భాగ్యాన్నించడానికి వందనాలు. ప్రతి ఉదయకాలానికి ప్రతి పనిలో తొందరని ఆశ్రయించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. అద్భుతం చేయండి, కార్యం జరిగించండి నాయన. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి, మా యొక్క ప్రతి అవసరం ప్రతి అక్కలు తీర్చాలి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మన నాయన ఈ రీతిగా మన ప్రార్థన కృపను భాగ్యాన్నించడానికి వందనాలు. రేపటి దినం మన నాయన ఆరాధనలో గుర్తు ఆశీర్వించడం వందనాలు చెల్లించుకుంటున్నాం. అదే విధంగా ప్రార్థిస్తున్నాం. మరి మేము మా కుటుంబాలుగా మన నాయన ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థించే కృపను భాగ్యాన్నించడానికి వందనాలు. ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము మంచి
మా హృదయాన్ని భద్రపరచుకునే కృపను అనుగ్రహించాలి. వందనాలు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం అయ్యా సకల పరిశుద్ధ కారణం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చేసిన ప్రభా కుమారుడికి ప్రేమించిన పరమ తండ్రి ఈ రాత్రికాల సమయంలో రాత్రికాల దీవెనతో బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించి బలపరిచినాడు. ఇచ్చిన దేవుడికి అవసరతలు అవుతున్నాయో అవసరతలన్నిటిని తీర్చినాడు ఇచ్చినాడు తండ్రి. గొప్పవాడ బలవంతుడా శక్తిమంతుడా నీ శక్తిని ప్రసన్నతను కుమరిస్తున్న సొంత గృహాలకు బాధపరిచిన బిడ్డల పట్ల కృపణించండి. ఆయన స్తోత్రములు తండ్రి యవనస్తులకు మార్మస్తు ఇచ్చేయండి. వాహనంలో నా ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క విషయంలో తోడుగుండండి తండ్రి. ప్రధానులు ముఖ్యమంత్రులు నారాయణ హజరాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభా. మంచి పరిపాలన చేయటకు మీ కృపను దయచేయమని అడుగుచ్చినారు. దేవాన్ని స్తోత్రాలు గర్భిణీ స్త్రీలకు నానా సుఖమైన డెలివరీని దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. హృదయపంలో తల్లిదండ్రులను ఆయన దీవించండి ప్రభు. ఆశీర్వదించి బలపరచండి. చిన్నలు పెద్దలు యవనస్తులు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నట్టండి. అలానే స్కూల్కి వెళ్ళిన బిడ్డల పట్ల నీ కృపణించండి. మమ్మకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆశ పొడిగించిన తండ్రి నాకు కూడా నానైనా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్న ప్రభు. పరిశుద్ధాత్మలో నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్న తండ్రి కనికరించండి. ఇంకా మా నాయన నీకు వందనాలు. నా బిడ్డల పట్ల నా పట్ల నీ కృప నుంచి కనికరించండి. ఆలయ నిర్మాణ కొరకు ప్రార్థిస్తున్నాను. కావలసిన నా సదుపాయాలన్నిటిని ఏర్పాటు దయచేయండి తండ్రి. నా దాతల నుండి ప్రార్థిస్తున్నాను. సార్ రోజుని బట్టి ప్రార్థిస్తున్నాను. బయటికి ఇటు గొలుపును ప్రార్థిస్తున్న దేవా. అలా జరిగిన బ్రదర్ అనుకున్న పద్నాలుగు సిస్టర్ నేను జ్ఞాపకం దేవించి ఆశీర్వదించి సార్ తండ్రి అబ్బినాండి జ్ఞాపకం ప్రభావ వారి పట్ల నీ కృప తల్లిదండ్రులు కూడా అర్థిస్తున్నారు. దేవించి ఆశీర్వదించి బలపరిచండి. అలానే రాజని స్తోత్రం కనుక మార్మస్గా ఇచ్చింది. సూర్యకు మార్మస్గా ఇచ్చింది తల్లి అన్వేషణ తండ్రి. నా సేవ పట్ల నీ కృపణించండి. మార్మస్గా ఇచ్చింది తండ్రి. ఆయా బిడ్డల భవిష్యత్తులను బతుకులను నాయన మార్చండి, కట్టండి ప్రభావ. మీరే తీర్చిదిద్దామని ప్రార్థిస్తాను. ప్రతి విషయంలో సహాయపడము నారాయణ. నేను చేసిన పనులు తోడుగునేడుగా ఆశీర్వదించండి. పరిశుద్ధ స్థుతించి కనిపించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అలాగే మన సంఘ సభ్యురాలు సోదరి షీల మన ప్రార్థనలు నడిపిస్తారు. మన సంఘ సభ్యురాలు సోదరి షీల ప్రార్థన చేయండి రమ్మ. ఓకే, టెక్నికల్ ప్రాబ్లం బట్టి సోదరి షీల ప్రార్థన చేయలేకపోతుంది. సో మన మధ్యలో ఉన్నటువంటి మా యొక్క మూడవ కుమార్తె మెర్లిన్ మార్గరెట్ ప్రార్థన చేస్తారు. అలాగే చిన్న కుమార్తె జూనియర్ జాయ్ కూడా ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి గత కాలమంతా కాచి కాపాడడం తండ్రి. దేవ మరి మీద కూడిన మట్టిని కుట్టిన తండ్రి. ఎంతోమంది నన్ను చూడలేకపోతున్నాను తండ్రి. మమ్మల్ని భాగ్యించినాక నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ మరి మా అందరికి కూడా మరి ఇంకా మంచి ఆరోగ్యం అందించిన నీకే వందనాలు చెల్లిస్తాను తండ్రి. దేవ మరి ఇంకా ఎవరైతే మరి ఇంకా ఈ వాట్సాప్ రైల్లో జాయిన్ అయ్యారు ప్రతి ఒక్క బిడ్డను మీరు దీనికి ఆశ్రయించమని పెట్టిన సార్. మరి ఇంకా ఎవరైతే లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో మీరే దేవ మరి ఇంకా వారితో మాట్లాడమని పెట్టినాను సార్. దేవ మరి ఇంకా మా సంఘ బిడ్డలు ఎవరైతే అనైతే బాధపడుతున్నారో వాళ్ళని మీరు స్వస్థపరచమని పెట్టినాను సార్. దేవ మరి ఇంకా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటూ ఈ చిన్న ప్రాంతం చేస్తున్నాం మా ప్రేపర్లు కుట్టండి. ఆమెన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మీకు ఎలాగో ప్రేమిస్తాను మా ప్రేపర్లు కుట్టండి కదా కాలం అంతా కష్టకాపాడు తండ్రి. మరి మేము ఈరోజు వరకు ఇలా అనమాట అది కేవలం మీకు కృపా కనికరం వేసి ఎంతోమంది దినాంశులు లెక్క మరణ చేస్తే కానీ మాకు మరి దినాంశ భాగ్యం ఇచ్చినందుకు మనం మీకు చేస్తున్నాం.
అలాగే నాయన మరి ఎవరైతే మరి ప్రేయర్లో జాయిన్ అయినారో ప్రతి ఒక్క బిడ్డకు మరి మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా నాయన మరి మా సంఘస్థులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా మరి మీరే మంచి ఆరోగ్యం దయచేసి మరి వారిలో ఉన్న అనారోగ్యం తీసివేసి మరి మీరే వారిని స్వస్థపరచమని వేడుకున్నానైనా. ఇంకా నువ్వు వేసే విజ్ఞాపన ప్రార్థన అంతట్లో కూడా మరి మీరే మీ తోడును ఇంకా మీ అధ్యక్షత వహించమని వేడుకున్నానైనా. ఇంకా నువ్వు వేసే వాక్యం ద్వారా మరి మీరే అందరితో మాట్లాడమని వేడుకున్నానైనా. ఇంకా నువ్వు రేపు జరగబోయే ఆరాధన కూడా మరి మీరే మీ ఆధీనంలో నడిపించమని వేడుకున్నానైనా. ఇంకాను ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి మీరే మంచి ఆరోగ్యం తెచ్చమని వేడుకుంటూ యేసునామములో కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. 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 దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభాలు తీసుకొని వస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మరి ఈ యొక్క శనివారపు విజ్ఞాపన ప్రార్థనకు మరి విచ్చేసి నా సంఘ బిడ్డలందరిని బట్టి నేను దేవాదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా శనివారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొందిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉన్నాను. ఎంతోమంది బిడ్డలు ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేలు పొందుతున్నారు. సంఘ బిడ్డలే కాదు, సంఘానికి వెలుపట ఉన్నవారు కూడా ప్రార్థన సహాయాన్ని కోరినప్పుడు వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్న విధానాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. కీర్తనలు 102వ కీర్తన 102వ కీర్తన మొదటి నుండి 6 చరణాలు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమున నా కష్ట దినమున నాకు విముఖుడమై ఉండకుము, నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడునాడు నేను మొరలిడునాడు, త్వరపడి నాకు ఉత్తరమిమ్ము, త్వరపడి నాకు ఉత్తరమిమ్ము, పొగ ఎగిరిపోవునట్లుగా పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి, నా ఎముకలు కాలిపోయున్నవి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, నా హృదయము వాడిపోయున్నది, భోజనము చేయుటకి భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను, నా మూలుగుల శబ్దము వలన నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి, నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలముల్లోని పగిడి కంటె వలెనున్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటె వలె ఉన్నాను. రైట్. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక.
మరి చదవబడినటువంటి కీర్తన భాగములో మనం చూసినట్లయితే, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర అని మనం చూస్తున్నాం. దావీదు తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి బాధ, తన కష్టం, తన వేదన, తనకు ఎదురైన ప్రతి దాన్ని కూడా ఒక గేయంగా మార్చుకున్నాడు. గాయాలను గేయాలుగా మార్చుకొని రాసినటువంటి మాటలే కీర్తనలు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో పెద్ద పుస్తకం ఏదైనా ఉందా అంటే అది కీర్తనల గ్రంథమే. దీన్ని కీర్తనల గ్రంథం అంటారు. ఒక విధంగా చెప్పాలంటే కీర్తనలు అని కూడా అనొచ్చు. ద బుక్ ఆఫ్ సామ్స్ అని ఇంగ్లీష్లో అంటారు. కాబట్టి కీర్తనలు మీరు చూసినట్లయితే బైబిలే ఒక గ్రంథం అంటే బైబిల్లో కూడా కీర్తనలు ఒక గ్రంథంగా దేవుడు పెట్టాడు. అంటే చూడండి, బైబిల్ గ్రంథము అంటారు, పవిత్ర గ్రంథం. కాబట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క కీర్తనల గ్రంథాన్ని మధ్యస్థంగా పెట్టాడు. ఇటు పాత నిబంధనని అటు క్రొత్త నిబంధనని కలిపే విధంగా మధ్యస్థంగా, మరి ఇట్ ఈజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ న్యూ టెస్ట్మెంట్ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఒక విధంగా చూసినట్లయితే ఇది ఒక వారధిలాగా ఈ యొక్క కీర్తనలను మనం చూస్తాం, వంతెనలాగా మనం చూస్తాం. కాబట్టి కీర్తనలు అనేది మనము పాడే పాటలు, ఎప్పుడెప్పుడు పాడాలి, ఎలా పాడాలి అనే మాటలు ఇక్కడ మనం చూసినట్లయితే దుఃఖం చేత ప్రాణం సొక్కినప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి అని ఈ పాటల్లో దావీదు భక్తుడు ఒక కీర్తన రాసుకున్నాడు. రాసి ఏమంటున్నాడంటే ఈ 102వ కీర్తనలో యెహోవా నా ప్రార్థన ఆలకింపుము అంటున్నాడు. చదవండి ఆ మాట, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. దేవుని వాక్యంలో తను రాసినటువంటి కీర్తనలోనే మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 65వ కీర్తన మొదటి వచనంలో మనం చూసినట్లయితే 65వ కీర్తన మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆ మాటలు స్పష్టంగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, 65వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది అంటూ ఆ 2వ వచనం చదవండి. ఆ 2వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింప జాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ప్రార్థన ఆలకించువాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. మనం వచ్చే దేవుడు మన పక్షంగా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలా. ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరకు మనం ప్రతి నిత్యము వస్తున్నాం. అయితే ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మన మొర్రలన్నీ ఆయన వింటాడు. అందుకే దావీదు భక్తుడు తను రాసినటువంటి కీర్తనలో 65వ కీర్తన 2వ వచనం మళ్ళీ చదవండి. 65వ కీర్తన
రెండవ ప్రార్థన వచనం, ఆలకించువాడా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నీ యొద్దకు వచ్చేదరు. చూసారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, సర్వ శరీరులు వస్తారు. ఎవరా సర్వ శరీరులు అంటే, ఈ భూమి మీద ఎంతమంది ఎన్ని రకాల శరీరాలతో ఉన్నారంటే, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే కొత్త కొత్త ప్రజలు, మన భాషలు రానప్పటికీ క్రొత్త క్రొత్త ప్రజలు మనము చూస్తూ ఉంటాం. కాబట్టి నార్త్ ఇండియాకు వెళ్తే అక్కడ అంతా తెల్లటి చర్మంతో వాళ్ళంతా కూడా తెల్లగా కనబడుతూ ఉంటారు. వాళ్ళకి మన భాష రాదు కొంతమందికి. నార్త్ ఇండియాలో వాళ్ళంతా కూడా మరి మిజోసు, తర్వాత నాగా, ఇలాగూ కొంతమంది వేరు రకాలుగా కొన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారు. కాబట్టి ఈ నాగాల్యాండ్, ఈ మిజోరాం, ఈ యొక్క వివిధ ప్రాంతాలకు వెళ్తే వారు వేరువేరుగా భాషలు మాట్లాడుతూ ఉంటారు. మన భారతదేశంలోనే ఎన్నో భాషలు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో భాషలు ఉన్నాయి. పెంచు, లంబాడి, అలాగే మరి మన ఎరుకలి, ఇలాంటి భాషలన్నీ కూడా మనకు రావు చాలా వరకు, కానీ మాట్లాడే వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. సో దేవుడు సర్వ శరీరులకు దేవుడు. ఈ భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలతో మాట్లాడే వాళ్ళందరూ కూడా దేవుని యొద్దకు ప్రార్థన చేయడానికి రావాలి. ప్రార్థన అనేది కేవలం వీళ్ళే చేస్తారు వాళ్ళే చేస్తారని కాదు. ప్రార్థన ఆయన ఆలకించే దేవుడని భక్తుడు దావీదు దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. సో ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనము ఆ ప్రార్థన విన్నపాలను తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. చాలామంది ప్రార్థన విన్నపాలు పక్కకు పెట్టి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. సో మన ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు, మన ప్రార్థనలు దేవుడు వింటాడు అనే విషయము దావీదు భక్తుడు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ఎంతోమంది ఎన్ని రకాలుగా ప్రార్థన చేస్తున్నారు. హౌ యు ఆర్ ప్రేయింగ్ టు ద లార్డ్. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ విత్ మీనింగ్లెస్ వర్డ్స్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ వెయిన్. ఒక విధంగా చెప్పాలంటే అర్థం లేని మాటలతో మనం ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. అర్థం కలిగిన మాటలు, దేవుని దగ్గర విశ్వాసంతో చేసే ప్రార్థనలు మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనలకు జవాబునిస్తాడు. అందుకే దావీదు రాసినటువంటి కీర్తనలో 102వ కీర్తనలో నా ప్రార్థన నీ యొద్దకు చేరనిమ్మంటున్నాడు. అదే 65వ కీర్తనలో అంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. అది కాబట్టి దేవుని దగ్గరికి అందరూ రావాలి ప్రార్థన చేయడానికి. మరి దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలా రావాలి అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి. నేను చెప్పే రెఫరెన్స్ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చాలా చక్కటి మాటలు మనకు కనబడతాయి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా రావాలంటే విశ్వాసముతో రావాలి. విత్ కంప్లీట్ ఫెయిత్. విశ్వాసం అంటే మళ్ళీ దానికి ఒక నిర్వచనం కూడా, చూచి నమ్మడం కాదు, చూడక నమ్మడం. నేను ఇది చూస్తేనే నమ్ముతాను అని దేవుని దగ్గర కాదు, చూడకుండా నమ్మినప్పుడే దేవుని కార్యాలు దేవుడిని ఎడల చేస్తాడు. విశ్వాసం అంటే ఖచ్చితంగా నేను దేవునికి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ద్వారా దేవుడి కార్యం చేస్తాడు ఈరోజు అని నమ్మకం మనసులో పెట్టుకొని, హృదయంలో 100% నమ్మకం పెట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయడం అనేది మనం చేయగలగాలి. అలా చేయగలిగితే అది విశ్వాసం. ఎందుకంటే ఆయన ఎదుకు వచ్చేటప్పుడు
ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నేను చేసే ప్రతి ప్రార్థన ఆయన యొద్దకు చేరుతుంది, నేను ఈరోజు చేసే ప్రతి ప్రార్థనలో ప్రతి మాట కూడా నా దేవుడు వింటాడు, నా దేవుడు వెంటనే నా గొప్ప కార్యాలు చేస్తాడు అనే ఆ యొక్క నమ్మకం నీలో ఉంటే ఖచ్చితంగా నీవు చేసే ప్రార్థన దేవుడు విని గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవారంతా కూడా ఇలా చూచి నమ్మినటువంటి వారు కాదు, చూడకుండగానే దేవుని అద్భుత కార్యాలు నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని బైబిల్లో చెప్తుంది. కాబట్టి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనము చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి నీవు ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఈరోజు ఈ కార్యం జరుగుతుంది అని చెప్పి విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తే డెఫినెట్లీ హీ విల్ గెట్ హీల్డ్ అండ్ షీ విల్ గెట్ హీల్డ్ రైట్ నౌ. ఇప్పుడే దేవుడు ఆ బిడ్డను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే విశ్వాసంతో చేస్తున్నాం. మనం మాట్లాడే మాటల్లో కూడా మరి పాజిటివ్ వేలో మనం ప్రార్థన చేయగలగాలి. అంటే పాజిటివ్గా మన యొక్క మాటలు ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అంతేగాని సారము లేని మాటలు మాట్లాడి నిస్సారమైనటువంటి మాటలతో దేవుని సన్నిధికి వస్తే కార్యాలు జరగవు. కాబట్టి దేవుని వాక్యంలో చాలా చక్కగా పేతురు రాసినటువంటి పత్రికల్లో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుచును అని చెప్పి ఆ యొక్క మనము మరి పేతురు రాసినటువంటి పత్రికలో మనము చూస్తాం, యాకోబు పత్రికలో మనం చూస్తాం. కానీ పేతురు రాసిన పత్రికలో మరొక మాట మనం ఇక్కడ నేను మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు చదవాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలియునుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కొండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. ఏమంటున్నారు? మళ్ళీ చదవండి ఆ మాట. పక్షపాతము మళ్ళీ చదవాలి. క్రియలను బట్టి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో పక్షపాతము లేకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు వాళ్లకు కార్యాలు చేశాడండి. మేము ఎంత ప్రార్థన చేసినా మా ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే ఒకటి, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కొన్ని సరి చేసుకోవాల్సినవి ఉంటాయి. అవేంటంటే మనం పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో హృదయాన్ని పెట్టుకొని ప్రార్థన చేయాలి. నేను హృదయములో పాపమును లక్ష్యము చేసేలా ప్రభువు నా మనవి వినకపోవును అని బైబిల్లో. కాబట్టి పాపము అనేది నీకు దేవునికి మధ్య అడ్డుగోడలాగా వచ్చి నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఆపేస్తూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు అంటే ప్రార్థనతో మనం దేవునికి చాలా సమీపంగా అవుతున్నాం.
we are very close to God through our prayer. The closer relationship it has, the closer relationship the prayer is making us to have the closer relationship. ప్రార్థన అనేది దేవునితో సత్సంబంధాన్ని మనకు కలుగజేస్తుంది. ఎంత గొప్ప సత్సంబంధం అంటే దేవునికి చాలా చక్కగా దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తుంది. మనము దేవుని దగ్గరకు స్వతహాగా వెళ్ళలేం, కానీ ప్రార్థనతో మనం దేవుని దగ్గరకు సమీపిస్తున్నాం. అందుకే నేను పరిశుద్ధులైన కనుక మీరును పరిశుద్ధులైన అంటాడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడంటాడు. ఎందుకంటే పరిశుద్ధత అనేది హృదయంలో మనకుడినట్లయితే ఖచ్చితంగా మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గరకు గోడ లేకుండా, అడ్డుగోడలు ఏమీ లేకుండా దేవుని దగ్గరకు వెళ్తాయి. దేవుని దగ్గర నుండి జవాబు తీసుకొని వస్తాయి. కాబట్టి ఆయన ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కూడా పక్షపాతం లేకుండా కార్యాలు చేసే దేవుడు. కాబట్టి దేవుని వాక్యంలో కాబట్టి మీ మనసు నడుము కట్టుకోవాలి. చాలామందికి ప్రార్థన ఈరోజు చేస్తారు, నెక్స్ట్ డే ఆ మనసు కరెక్ట్గా ఉండదు. మళ్ళీ ప్రార్థన చేయడానికి మనసు సహకరించదు. ఎందుకులే ప్రార్థన, నిన్న చేసినా కదా, నిన్న చేశాను, ఈరోజు మళ్ళీ చేయకపోయినా ఏం కాదులే, నిన్న చేశాను కదా సరిపోతుందని మనం అనుకుంటాం. కానీ మనస్సును నిబ్బరం చేసుకోండి. మనసును మనసు కూడా నడుము ఉంటుందా అనయ్య అని మీరు అనొచ్చు, కానీ దేవుని వాక్యం మనసు అనే నడుమును కట్టుకోవాలి. కాబట్టి దేవుని వాక్యంలో కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకోవాలి. నడుము మనకు భౌతికంగా మనం నిలబడాలంటే, మనం చక్కగా ఉండాలంటే మనకు వెన్నుపాము అనేది నడుముకు ఆనుకొని క్రింద వెన్నుపాము అనేది ఉంది. ఆ వెన్నుపాము కరెక్ట్గా ఉంటేనే మనం స్ట్రైట్గా నిలబడగలం, స్ట్రైట్గా నడవగలం, కూర్చోగలం, ఏదైనా చేయగలం. అయితే ఈ నడుమును కరెక్ట్గా మనం బెల్ట్ను ఎందుకు బిగిస్తాం? ఎందుకు పోలీసు వాళ్ళు కానీ, మరి సోల్జర్స్ కానీ, ఆర్మీలో ఉన్నవాళ్ళు కానీ వారు ఎందుకు తమ నడుములను బెల్ట్తో కట్టుకుంటారంటే వారు చాలా యాక్టివ్గా ఉండి మరి పనులు చేయడానికి. మనం దేవుని పనులు కూడా యాక్టివ్గా చేయాలి అంటే మనస్సు అనే నడుము కట్టుకోవాలి. ఈరోజు ఒకలాగుంటే రేపు ఇంకోలాగా. నాకు మూడు బాగలేదు, ఈరోజు నా మూడు అంతా పాడైపోయింది, నేను ఇప్పుడు ప్రార్థన చేయాలనుకోవట్లేదు అనే మూడులో కొంతమంది ఉండిపోతారు. అది కాదు, నీ మనస్సును కట్టుకుంటే, నీ మనస్సు నీ మనసు అనే నడుము నువ్వు గట్టిగా కట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా దేవుని కొరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏదొచ్చినా, నీ పరిస్థితి కరెక్ట్గా ఉన్నా లేకపోయినా, దుఃఖం చేత ప్రాణం సొక్కిపోయినా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉంటావు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఒక భక్తుని గురించి చెప్పాలి అంటే హేబేల్ అనే భక్తుని గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆయన ఎప్పుడు మొర్ర పెడుతున్నాడో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడే ఎనోషు కాలంలో ప్రార్థన మొదలైంది కదా అన్నయ్య అని మీరు అనొచ్చు, కానీ మొట్టమొదటిగా దేవునికి మొర్రపెట్టిన వాడు ఎవడైనా ఉన్నాడంటే, దేవుని నామం బట్టి మొర్రపెట్టిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన హేబేలే. నేను వాక్యానుసారంగా ఈ మాటలు చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకు అంటే నీ తమ్ముని రక్తము భూమిలో నుండి నాకు మొర్ర పెడుతుంది అంటాడు. చూడండి ఆ మాటలు, ఆదికాండం 4వ అధ్యాయంలో చదవండి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి. చూసారా, మొట్టమొదటిగా దేవుని నామమున ప్రార్థన చేసింది ఎవరయ్యా అంటే ఎనోషు పుట్టినప్పుడు ఎనోషు కాలమున యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది అని అంటారు. కానీ నేనంటాను దేవుని వాక్య ప్రకారం ఆ యొక్క ఆదాముకు పుట్టిన రెండవ కుమారుడు హేబేలు తన అన్న చేత చంపబడినప్పుడు, ఎవరా అన్న? కయీను. ఆ కయీను ఎలాంటి వాడంటే దుష్టత్వాన్ని ఆవరించుకున్నటువంటి వ్యక్తి. తను హేబేలేమో చాలా చక్కగా దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో 2 అర్పణలు తీసుకొని వస్తే, మరి 2 అర్పణలో ఒకడిని దేవుడు చూసినప్పుడు ఆ అర్పణను దేవుడు అతని అర్పణ లక్ష్య పెట్టలేదని మనం చూస్తాం. ఆయన ఎవరో కాదు, కయీనును మొదటిగా దేవుడు చూశాడు. కయీనును చూసినప్పుడు కయీనును రిజెక్ట్ చేశాడు. కయీనును చూచాడు, కయీను తెచ్చిన అర్పణను చూశాడు. ఆ అర్పణలు దేవునికి కావాల్సిన అర్పణ కాదు, ఫస్ట్ ద పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మేము కానుకలు వేస్తే సరిపోదా,
మేము దశమ భాగాలు ఇస్తే సరిపోదా? నో, వి డోంట్ వాంట్ యువర్ టైట్స్. మీ కానుకలు, మీ దశమ భాగాలు కాదు కావాల్సింది దేవునికి. గాడ్ వాంటెడ్ టు హ్యావ్ యువర్ ప్రేయర్ లైఫ్. కాబట్టి కానుకలు ఇచ్చాం కదా అని హృదయాన్ని ఇవ్వకుండా దేవునికి దూరంగా ఉంటే ఫస్ట్ గాడ్ విల్ అబ్జర్వ్ యూ. నీ హృదయాన్ని దేవుడు ఫస్ట్ చూస్తాడు. కాబట్టి చాలాసార్లు మనం దీన్ని గమనించం. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. మళ్ళీ చదవండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనునకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? చదవండి 4వ వచనం కూడా, హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఫస్ట్ కరెక్ట్ గా చదవాలి. యెహోవా హేబేలును అంటున్నాడు. అంటే ఫస్ట్ ద పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. అంతేగాని అర్పణలు తీసుకొచ్చి నేను దేవునికి ఇస్తున్నాను కదా, దేవునికి ఇచ్చేస్తున్నా కదా అని అనుకుంటే కాదు. ఫస్ట్ ద పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మొదటిగా దేవునికి నీ వ్యక్తిగత జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు దేవుని కొరకు ఎలా ఉన్నావు అనేది అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు దేవుని యొద్దకు వచ్చేవాడు అని అన్నది. ఎందుకంటే నీవు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు, హౌ యు ఆర్ కమింగ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ఉన్నాడనే భయం నీకు ఉండాలి. ఆ భయం లేకుండా కేవలం నేను కానుకలు ఇస్తున్నాను, నేను కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నాను, నేను దశమ భాగములు ఇస్తున్నాను, నేను ఇవి ఇస్తున్నానంటే దేవునికి అవి అవసరం లేదు. దేవునికి కావాల్సిందంటే ఫస్ట్ నీవు తీసుకొచ్చే అర్పణ, ఈ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు గాడ్ విల్ యాక్సెప్ట్ యూ. కాబట్టి మొదటిగా నీ వ్యక్తిగత జీవితం, నీ యొక్క హృదయం దేవునికి అంగీకారకృతముగా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారకృతములగును కాక అంటాడు. కాబట్టి మన నోటి మాటలు కరెక్ట్గా ఉండాలి, మన హృదయ ధ్యానం కరెక్ట్గా ఉండాలి. కొంతమందికి నోటి మాటలు మరి క్రియలు టాలీ కావు, కాబట్టి అలా ఉండడానికి లేదు. దేవుని వాక్యం చాలా చక్కగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు కయ్యను అతని అర్పణను, ఫస్ట్ కయ్యను లక్ష్య పెట్టలేదు, అతని అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. ఈ వాక్యాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి మనం. ఒకటి ఏంటంటే ఫస్ట్ కయ్యను లక్ష్య పెట్టలేదు, దేవుడు అతని అర్పణ కూడా లక్ష్య పెట్టలేదు. అలాగే హేబేలు లక్ష్య పెట్టాడు, అతని అర్పణ కూడా లక్ష్య పెట్టాడు. కాబట్టి ఫస్ట్ ద పర్సనాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. పర్సనాలిటీ అంటే వ్యక్తిగత జీవితం. మన వ్యక్తిగత జీవితం దేవునితో ఎలా ఉంది అనేది మనము దేవుని దగ్గర ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అందుకే మొదటి పేతురు పత్రికలో నేను ఇందాక చూపించాను ఏమని, కాబట్టి మీ మనస్సును నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి విషయంలో కూడా నిబ్బరత్వం కావాలి. ఎప్పటికి ఒకటే బుద్ధి ఉండాలి. ఈరోజు ఒక బుద్ధి, రేపు ఇంకొక బుద్ధి అనేది కాదు. మాటికి బుద్ధులు మారడానికి లేదు. అలా మారిన కుమారుడే బైబిల్ గ్రంథంలో మనకు ఒకడు కనబడతాడు. ఎవరు? 2 కుమారులలో చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఆ చిన్న కుమారుడు బుద్ధి మారిపోయింది. ఏమంటున్నాడు? తండ్రి దగ్గరకు వచ్చి, అయ్యా నాకు నీ దగ్గర ఉన్న ఆస్తిలో సగం నాకు పంచిపెట్టు, నా వాటా నాకు ఇచ్చేస్తే నేను నా దేశాంతరం పోతానని చెప్పి వెళ్ళిపోయాడు. సో మాటికి బుద్ధి మారిపోవడం కాదు. తర్వాత దేవుని వాక్యంలో చూస్తే అతడు పందుల పొట్టుతో తన కడుపు నింపుకున్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చిందట. అతనికి మరలా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి బాట పట్టాడు. అయ్యో నా తండ్రి ఇంట ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళి నేను కూలి చేసుకుంటాను. కాబట్టి ఈరోజు నేను ఎందుకు మాటలు చెప్తున్నంటే మాటికి మారిపోయే బుద్ధి కాదు, నిబ్బరమైన బుద్ధి మనకుంటే మనం తప్పిపోయే కుమార్తెలుగా ఎవరు దేవుని సన్నిధిలో ఉండరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని కృప అందరి ఎడలో ఒకేలాగుంది. ప్రతి ఒక్కరి ఎడల కృప హెచ్చుగానే ఉంది. ఒకరి పట్ల హెచ్చుగా, ఒకరి పట్ల తక్కువగా, ఒకరి పట్ల అసలే లేకుండా లేదు.
అందరికీ ఒకే కృపను దేవుడు ఇచ్చాడు. అయితే కృప ఉన్నదని చెప్పి మనం పాపములో నిలిచుండడానికి లేదు. కృపలో మనకు తేబడే కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలగాలి. దేవుడు ఒకరోజు వస్తున్నాడనే భయం మనకు ఉండాలి. ఈరోజు ప్రార్థన పోకపోయినా పర్లేదు, గుడెక్కొడతానని చెప్పి ఆదివారాలు గుడెక్కొట్టి ఎప్పుడో ఒకసారి దేవుని మందిరానికి వచ్చే వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అలాగే పండుగ క్రైస్తవుల్లాగా ఎవరు ఉండడానికి లేదు, మన సంఘ సభ్యులు ఎవరు ఉండడానికి లేదు, అలా ఉండకూడదు కూడా. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నిబ్బరమైన బుద్ధి, మొదటిది నడుము కట్టుకోవాలా దేవుని కొరకు, మనసైన నడుము, మనస్సు కరెక్ట్గా ఉండాలి. అంతేగాని ఈరోజు ఒకలాగా ఇంకో రేపు ఒకలాగా అవతలేనుండి ఒకలాగా, ఒకటే మనస్సు, ఏక మనస్సు కావాలి. అందుకే భక్తుడైన దావీదు ఏమంటాడంటే నా మనస్సును కూడా నీ వైపుకి ఎత్తుతున్నా అంటాడు. అంటే అంతగా దేవునితో పెనవేసుకున్నటువంటి మనస్సు దావీదులో ఉంది. అందుకే దావీదును దేవుడు ఏమంటే నా హృదయానుసారి అన్నాడు. దావీదు నా హృదయానుసారి, ఎందుకంటే నా మనస్సును నేను ఏదైతే అనుకుంటున్నానో అదే దావీదు అనుకొని ప్రార్థన చేస్తున్నాడు. అందుకే దావీదు ప్రార్థనలను దేవుడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. దావీదు ప్రార్థనలకు దేవుడు జవాబునిచ్చాడు, గొప్ప జవాబు. అందుకే దినమునకు 7 మార్లు దేవుడు స్తుతించడమే కాదు, మొర్రపెట్టినటువంటి భక్తుడు దావీదు. కాబట్టి దుఃఖం చేత ప్రాణం తొక్కిపోయిన స్థితిలో ఎవరైనా మొర్రపెడతానారా అని అంటే యోబు మొర్రపెట్టాడు. మరలా దావీదుని మనం చూస్తున్నాం ఇక్కడ. దుఃఖం చేత ప్రాణం సొక్కినప్పుడు కూడా ఆయన దేవుని సన్నిధిని మొర్రపెట్టడం మానలేదు. ఎంతమంది అన్నీ బాగున్నప్పుడే ప్రార్థన, అన్నీ బాగలేనప్పుడు ప్రార్థన అవసరం లేదనే వాళ్ళు ఎంతోమంది ఈ దినాల్లో ఉన్నారు. కానీ అన్నీ ఉన్నా లేకున్నా నేను దేవునికి ప్రార్థన చేయడం మానను. ఎందుకంటే నా దేవునికి అంతా తెలుసు నా విషయం. నా దేవుడు నాకు ఇస్తాడు, తీసుకుంటాడు, ఇచ్చి తీసుకుంటాడు, మళ్ళీ నాకు ఇస్తాడు అన్న నమ్మకం నీకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకు ఇస్తావు. కాబట్టి ఈరోజు ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరెవరైతే వివిధ రకాలైనటువంటి రోగముల చేత, బాధల చేత, కుటుంబ సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత ఉన్నారో, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. ఎందుకంటే మనస్సుకు కూడా నడుము ఉంది. చంచలమైన మనస్సు అని బైబిల్లో ఈరోజు ఒకలాగుంటే రేపు ఇంకొకలాగా ఉండడం చంచలమైన మనస్సు. ఆ చంచలమైనటువంటి మనస్సు మనలో ఉండడానికి లేదు. ఏక మనస్సు నాకు దయచేయి, ఏక దృష్టి నాకు దయచేయి అంటాడు. కాబట్టి ఏక మనస్సు నీలో ఉంటే నిబ్బర బుద్ధి కూడా కావాలి. నిబ్బర బుద్ధి అంటే పాడు బుద్ధి, బుద్ధి లేకుండా, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి లేని కుమారుడు, ఇలాగ బైబిల్లో ఉంది. అలాగ ఎవ్వరు ఉండడానికి లేదు. కాబట్టి బుద్ధి కలిగినటువంటి బుద్ధి గల కుమార్తెలు, బుద్ధి లేని కుమార్తెలు అని బైబిల్లో 5 బుద్ధి గల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. కాబట్టి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కూడా బైబిల్లో ఉన్నారు. కాబట్టి బుద్ధి విషయంలో కూడా నిబ్బరత్వం కావాలి. నిబ్బరం అంటే నిబ్బరంగా చెక్కు చెదరకుండా ఒకటే బుద్ధి దేవుని కొరకు కలిగి ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒక కృప దేవుడు మనకిచ్చాడే, ఆ కృప విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే దేవుడు ఖచ్చితంగా నాకు ఇది చేస్తాడనే నమ్మకం, ఆశతో ఎదురు చూడడం. నిరీక్షణ అంటే ఆశతో ఎదురు చూడడం. ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బస్సు డ్రైవర్ మీద నిరీక్షణ పెడతారు కొంతమంది. ఎలా అంటే ఈ బస్సు డ్రైవర్ ఎలాగైనా నన్ను గమ్యానికి చేరుస్తాడు. అది నిరీక్షణ అంటే జరగబోయేది ముందుగానే నువ్వు చేరుకోబోయే ఆ యొక్క డెస్టినేషన్ ప్లేస్, ఆ యొక్క గమ్యస్థానాన్ని ముందులోనే నీ మనసులో పెట్టుకొని ఈ డ్రైవర్ ఖచ్చితంగా నా గమ్యస్థానానికి చేరుస్తాడని నమ్మకం పెట్టుకొని వెళ్తావు చూడు, అది నిరీక్షణ అంటే. అలాగే ఇప్పుడు వర్షం వస్తుంది అని మేఘాన్ని చూసి వర్షం వస్తుంది అని అనుకుంటావు చూడు, అది నిరీక్షణ. అంటే రాబోయే దాన్ని ముందుగానే నీ మనస్సులో ఊహించుకొని ఇది ఖచ్చితంగా ఇలా అవుతుందని అనుకోవడం నిరీక్షణ. అదే ప్రార్థన విషయానికి వస్తే మళ్ళీ అలాంటి నిరీక్షణలు ఉండవు. కాబట్టి ప్రార్థన విషయంలో కూడా అలాంటి నిరీక్షణ ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు, సంఘ బిడ్డలు అందరూ ఉన్న చోట 2 చేతుల పైకెత్తి దేవుని గట్టిగా అరుడు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ అంటే జరగబోయేదాన్ని ముందుగానే నీవు దాన్ని రూపకల్పన చేసుకోవడం, దాని కొరకు వేచి ఉండడం, దాని కొరకు నమ్మకముగా ఎదురు చూడడం,
ఈరోజు నిరీక్షణ. కాబట్టి దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉండాలి. 4వది పరిశుద్ధుడనై ఉన్నాను అంటాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనది. మొదటిది మనస్సుని నడుము కట్టుకోవాలి. 2వది నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. 3వది కృప విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలి. 4వది మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు పరిశుద్ధత లేకుండా ఎవరిని కూడా లెక్క చేయడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అని బైబిల్లో. కాబట్టి ఆ రోజు కయీనును దేవుడు తిరస్కరించడానికి గల కారణం ఏంటంటే కయీనులో కోపం పెట్టుకున్నాడు. కయీనులో పరిశుద్ధత లోపించింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి దేవుని వాక్యంలో ఏముందంటే కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదని బైబిల్. కాబట్టి దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి అంటే కోపం పెట్టుకొని ఆగ్రహం పెట్టుకొని దేవుని కొరకు ఉండడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని వ్రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలు. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి సమస్త ప్రవర్తన యందు దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నమ్మకంగా దేవుని సన్నిధిని సేవించడం కొరకు పిలిచాడు. కాబట్టి మనం పిలిచిన పిలుపును చూచి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించినప్పుడు మనం మునుపటి ఆశలను ప్రవర్తించక మునుపటి పాత ఆశలు, కొంతమందికి ప్రార్థనలో ఉంటారు కానీ పాత ఆశలు ఉంటాయి. ఆ పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత క్రియలు అవి మనలో చావకపోతే దేవుని చిత్తం మన పట్ల నెరవేరదు. కాబట్టి మీకుండిన ఆశలను మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైన. మామూలు ప్రవర్తన కాదు, అన్ని విషయాల్లో కూడా ప్రవర్తన అంతటి విషయంలో మనము పరిశుద్ధంగా ఉండి దేవునిలో ఉండగలిగితే పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలము భయముతో గడుపుడి. హల్లెలూయా. కాబట్టి పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆ తీర్పును గమనించిన మనము ఆయనకు అయ్యా నువ్వు పక్షపాతం లేకుండా కార్యాలు చేస్తున్నావు కనుక మేము నీ సన్నిధిలో భయముతో గడుపుతాం అంటున్నాడు. పేతురు భక్తుడు భయంతో గడపండి. కాబట్టి దేవుని సన్నిధిలో భయముతో గడుపుదాం. మనం ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నా పరదేశులమే. అయితే పరదేశులమై ఉన్నంతకాలం దేవుని కొరకు భయముతో గడపాలి. ప్రార్థన విషయంలో, విశ్వాసం విషయంలో, పరిశుద్ధ విషయంలో, నిరీక్షణ విషయంలో, ఓర్పు విషయంలో, సహనం విషయంలో, అన్ని విషయాల్లో కూడా దేవుని కొరకు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండి మనము ఓర్పుతో ఉంటూ దేవుడు పక్షపాతం లేకుండా కార్యాలు చేసే దేవుడని మనం ప్రార్థన చేయుచున్నామే. ఆ ప్రార్థన ఎప్పటికీ అలాగే చేయాలి. అలాగే దేవుని సన్నిధిలో మనం గడపాలి. అలాంటి కృప భయముతో గడపాలని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాం. ఎంతమంది దేవుని సన్నిధిని భయంతో గడుపుతున్నారు? దేవుని సన్నిధికి ఎందుకు భయంగా రావాలయ్యా మేము అని అనుకోవడం కాదు. 102వ కీర్తనకు వద్దాం. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిన్నాడు త్వరపడి నాకు ఉత్తరమేమో అంటున్నాడు. అంటే దేవుడు అంత త్వరగా దేవుడు జవాబిచ్చే దేవుడని దావీదు భక్తుడు ముందుగానే తెలుసుకొని ఈ మాటలని రాస్తున్నాడు. కాబట్టి తనకున్న అనుభవాలను చేర్చి తనకున్న అనుభవాలలో దేవుడు చేసిన సహాయాన్ని ఆయన గమనించిన వాడై, దేవా నాకు చెవియొగ్గుము, నేను మొరలిడినాడు నాకు త్వరపడి ఉత్తరమేమో అంటున్నాడు. నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరమేమో అంటున్నాడు. కాబట్టి త్వరపడి ఉత్తరం ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి 3వ వచనంలో అయ్యా నా దినములు తరిగిపోవచ్చున్నవి,
నా ఎముకలు కాలిపోతున్నవి అంట. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక విధంగా తన దినాలను ముగించుకున్న సమయంలో కూడా దేవుని ప్రార్థన మానలేదు. అలాగే ఆ ఎముకలు కాలిపోతున్నాయి అంటే దెర్ ఈజ్ ఎ ఫైర్ ఇన్ మై బోన్స్ అని ఒక భక్తుడు అన్నాడు. నా ఎముకల్లో అగ్ని మండుస్తున్నది అంటే. కాబట్టి ఈరోజు జెఫన్యా భక్తుడు అన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ఎముకల్లో అగ్ని మండుతున్నది. అలాగే ఇక్కడ ఈ 102వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు, నా ఎముకలు కాలిపోయినవి. కాబట్టి అలాంటి ఫైర్, అలాంటి ఉజ్జీవం దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తున్నప్పుడే నీ గుండె మండాలి, నీ ఎముకలు కూడా కాలిపోవడం నిజంగా కాలిపోవడం కాదు, దేవుని అగ్ని, పరిశుద్ధ అగ్ని నిన్ను తాకుతున్నప్పుడు నువ్వు దేవుని కొరకు మండాలి. నీ ప్రార్థన ద్వారా నువ్వు మండించాలి. నీ ప్రార్థన అనేకుల జీవితాలను మండించాలి. ఆరిపోయిన డ్యూటీలు వెలగాలి. కాబట్టి అలాంటి స్థితి దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయాలి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయింది. అయ్యా నా హృదయం వాడిపోయింది అయ్యా, మొత్తం నేను వాడిపోయిన స్థితిలో ఉన్నాను అంటున్నాడు. కాబట్టి కొన్నిసార్లు హృదయం చిగురించినట్టే చిగురిస్తుంది, ఎంతో సంతోషంగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ కొన్ని పరిస్థితులను బట్టి హృదయం వాడిపోయినట్టుగా, వికసించినటువంటి పుష్పములాగా ఉన్నటువంటి హృదయం వాడిపోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ దేవుని వాక్యం బట్టి మళ్ళీ చిగురింపజేసే దేవుడు మన దేవుడు. వాడిపోయిన జీవితాలను చిగురింపజేసే దేవుడు, మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు. కాబట్టి వాడిపోయిన జీవితాన్ని దేవుని ముందు పెడుతున్నాడు. అయ్యా నా యొక్క హృదయం వాడిపోయింది. తర్వాత భోజనం చేయుటకే నేను మరిచిపోతున్నాను, నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటి ఉన్నవాడు. కాబట్టి మూలుగుల శబ్దం, మూలుగుతున్నాడు దేవుని సన్నిధిలో, మూలుగుతూ చేస్తున్నాడు ప్రార్థన. ఈరోజు ఈ మాటను నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య అంతటి వాడే లాజరు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు మూలిగాడు. ఆ మూలుగులో కూడా గొప్ప స్వస్థత దేవుడు దాచిపెట్టాడు. ఆయన 2 మార్లు మూలిగాడు. కాబట్టి ఆ మూలిగినప్పుడు దేవుడు అక్కడ ఆ యొక్క లాజరును లేపాడు. ఆత్మలో మూలిగే ప్రార్థనలు చేయాలి. సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏందో తెలుసా? ఆత్మలో మూలిగే ప్రార్థనలు దేవుడు మనకిచ్చాడు. అందుకే దేవుని వాక్యంలో రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మన బలహీనతను చూచి అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి రోమాపత్రికల్లో ఉన్న మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూలుగుతూ చేస్తున్న ప్రార్థనలు నువ్వు చేయగలుగుతున్నావా? ఈ దినము భక్తుడైన దావీదు అలాంటి ప్రార్థన చేశాడు. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటికొనిపోయాయి. కాబట్టి మూలుగుతూ చేసే ప్రార్థన. ఈరోజు ఆ మాటలు కూడా నేను మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ, అంటే మన ఆత్మ కాదు, భూమి మీద 3 ఆత్మలు పనిచేస్తున్నాయి. మొదటిది దేవునాత్మ, రెండవది మానవుని ఆత్మ, మూడవది దురాత్మ. అంటే దేవునాత్మ అంటే పరిశుద్ధాత్మనే దేవునాత్మ అంటున్నాం. కాబట్టి దేవునాత్మ, రెండవది మానవుని ఆత్మ, మూడవది దురాత్మ. ఈ 3 ఆత్మలు ఉన్నాయి. అయితే మనలో ఉన్న ఆత్మ కాదు, దేవుని ఆత్మ మన పక్షంగా మనలోకొచ్చి మనలో ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఈరోజు ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొందే ప్రతి ఒక్కరు ప్రార్థనలో నీవు దేవుని సహాయాన్ని అడుగు. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడుగు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము నీవు అడిగితే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తావు. అలాంటి ప్రార్థన దేవుడు వెంటనే గొప్ప కార్యాలు చేస్తాడు. లాజరు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య అంతటి వాడి మూలిగి
ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆ మూలుగుతో కూడిన ప్రార్థన ద్వారా లాజరు లేపబడ్డాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మూలుగులతో చేసే ప్రార్థన దేవుడు వింటాడు. హన్నా షిలోహులో ఉన్న దేవుని మందిరం దగ్గరకు వెళ్ళి మనసులో ఉచ్చరింప శక్యము కాని మాటలతో మూలుగుతూ చేస్తున్న ప్రార్థన, హన్నా చేస్తున్న ప్రార్థన విన్ని ఏలి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఏలి దూరం నుండి మందదృష్టి గలవాడు గనుక ఆమె బాగా మద్యాన్ని సేవించొచ్చి షిలోహులో ఉన్న దేవుని మందిరంలో మూలుగుతుందయ్యా అని చెప్పి అనుకున్నాడు. కానీ అసలు మూలుగుతో చేసే ప్రార్థన దేవుడు విని హన్నాను దర్శించి సంవత్సరం తిరగక ముందే దేవుడు ఆమె ఎలాగైతే ప్రార్థన చేసిందో, దేవునికి ప్రార్థన చేసింది, అయ్యా నీవు నాకు మగబిడ్డను దయచేసినలా వాడిని తిరిగి ఇదే మరి వాడికి మొదటి ఏట రాగానే వాడిని సన్నిధిలో షిలోహులో నీ మందిరంలో నేను వాడిని ప్రతిష్ఠిస్తాను, నీకు ఇస్తానని మొక్కుబడి చేసుకుంది. మూలుగులతో చేసే ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప జవాబులు ఇస్తాడు. హన్నా మూలిగింది. హన్నా ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో చేస్తూ ప్రార్థన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించింది. సో ఈరోజు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో చేసే ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? ఈరోజు దావీదు భక్తుని జీవితంలో ఈ అనుభవాన్ని మనం చూస్తున్నాం. 102వ కీర్తనలో చిట్ట చివరిగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యంలో దేవుని వద్దకు వచ్చేవాడు ఎలా ఉండాలి అంటే, ఆయన ఉన్నాడు, తన్ను వెతుకువానికి ఫలము దయచేవాడని మనం నమ్మవలని కదా. ఆ నమ్మకమే లేకపోతే దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? అలాగే 102వ కీర్తనలో చిట్ట చివరికి ఏమంటున్నంటే, అయ్యా నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి కంటే వలన. గూడబాతు, అడవిలో గూడబాతు. ఈ గూడబాతు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే వర్షం వచ్చినప్పుడు కేవలం వర్షపు నీటిని మాత్రమే అది తాగి జీవిస్తుందట. భూమి మీద మలినమైనటువంటి నీటిని ఎంత మాత్రం కూడా సేవించదు. అది గూడబాతుకున్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఈ అడవిలో ఉన్న గూడబాతు వర్షం వచ్చినప్పుడల్లా అది తన నోరును చాచి ఇలా చూస్తుందట. ఇలా చూసినప్పుడు ఆ వర్షము రావడమే ఆ నోటిలో ఆ వర్షాన్ని నింపుకొని అది ఆనందిస్తుంది. ఆ వర్షపు జలాన్ని తాగి అది తృప్తి చెందుతుంది. కాబట్టి తొలకరి వాన నిన్ను దీవెనలతో కప్పుతుంది. కడవరి వర్షముగా యేసయ్య రాబోతున్నాడు. కాబట్టి తొలకరి వాన దీవెనలతో నిన్ను కప్పాలి అంటే యూ నీడ్ టు వెయిట్ లైక్ ఇక్కడ గూడబాతులాగా మనము దేవుని కొరకు వేచి ఉండాలి. అలాగే పాడైన స్థలములోని పగిడి కంటే వలన ఉన్నారు. పగిడి కంటే పాడైన స్థలములో కూడా అలాగే ఉంటుంది. ఇది పాడైపోయింది కదా, ఈ పాడైపోయిన జాగలో నేను ఉండను అని చెప్పి ఉండకుండా ఆ పాడైపోయిన స్థలంలో ఉన్న పగిడి కంటే అది బాగుపడుతుంది, అది చక్కగా మారుతుంది. మరలా ఈ యొక్క ప్రాంతం అంతా సస్యశ్యామలంగా మారుతుంది. ఈ పాడైన ఈ స్థలం అంతా కూడా మరలా ఇది కరెక్ట్గా మారుతుందనే విశ్వాసంతో ఆ పగిడి కంటే ఎదురుగొస్తుందని. అలాంటి స్థితి నీకుందా ఈరోజు? పాడైపోయిన స్థలంలో ఇక నా జీవితం ఇంతే, నేను ఇక్కడ నుండి పైకి రాలేను, ఇలాగే ఉండిపోతాను, నన్ను దేవుడు ఇలాగే నిర్మించాడు, ఇది నా కర్మ, ఇది నాకు ఇది అని చెప్పి నమ్ముకొని కొంతమంది తమ కాలాన్ని కాలయాపన చేస్తూ ఎంతోమంది ఎన్నో రకాలుగా మరి బాధపడుతూ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ పాడైన స్థలంలో కూడా పగిడి కంటేలాగుంటే ఆ పాడైన స్థలాలను కూడా దేవుడు బాగు చేసే దేవుడు. శిథిలమైనటువంటి ప్రతి శిథిలావస్థలో ఉన్న ప్రతి దాన్ని కూడా దేవుడు తిరిగి కట్టిన దేవుడు. మన దేవుడు అలాంటి వాడు. పాడైపోయిన స్థలాలను దేవుడు తిరిగి పునర్నిర్మించాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్తే అక్కడ శిథిలావస్థలో ఉన్న వాటిని దేవుడు పునర్నిర్మించాడు. కాబట్టి పాడైపోయిన దాన్ని, పాడైపోయిన స్థితిలో ఉన్న వారిని దేవుడు కోరుకొని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి శిథిలావస్థలో పాడైపోయిన స్థితిలో ఉన్న వాటిని దేవుడు పూర్తిగా బాగు చేయడానికి వచ్చాడు. కాబట్టి నీ జీవితం పాడైపోయిందని, నా వల్ల అయిపోయింది, నేను అంతా ఒట్టిదే, ఏమి లేదు, అంత ట్రాష్ అని అనుకొని కొంతమంది అంత ఇన్వెయిన్
బూడిదలో పోసిన పన్నీరే అని అనుకుంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాడైపోయిన స్థలాలను కూడా దేవుడు బాగు చేస్తాడు. దేవుడు వాటిని బాగు చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం నిజంగా నీ జీవితంలో ఏదైనా పాడైపోయిన స్థితిలో ఉంటే పగిడి కంటెలాగా దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తావా? పగిడి కంటెకు ఉన్నటువంటి ఆ పక్షికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పాడైపోయిన స్థలములో కూడా దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు పాడైపోయిన స్థలములో ఉంటూ, పాడైపోయిన పరిస్థితిలో ఉంటూ, అయ్యా ఇక నా వల్ల ఏమీ కాదు, ఇంకంతా అయిపోయింది అని చెప్పి నీవు అనుకుంటే కాదు. దేవుడు అంటున్నాడు, పాడైపోయిన వాటిని కూడా తిరిగి నిర్మిస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాడైపోయిన ప్రతిదీ కూడా దేవుడు బాగు చేసే దేవుడు. దేవుడు బాగు చేసే దేవుడు. అలాగే దేవుని కార్యాలు మన జీవితంలో పాడైపోయిన స్థితిలో, విరిగిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో నీవుంటే దేవుడు దాన్ని తిరిగి నిర్మిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యంలో అన్నీ మనకు చాలా రుజువులతో కూడిన వాక్యము దేవుని వాక్యంలో ఉన్నాయి. కాబట్టి వాటిని దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా వాటిని నమ్మాలి. వాటిని మనము నమ్మాలి. దేవుడు పాడైపోయిన వాటిని తిరిగి నిలబెట్టే దేవుడు. పాడైపోయిన స్థితిలో ఉన్న ప్రతి దాన్ని తిరిగి పునర్నిర్మించే దేవుడు. కాబట్టి దేవుని వాక్యంలో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యం నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆసక్తి కలిగి దేవుడు నెరవేర్చే దేవుడు. ఆసక్తి కలిగి నెరవేర్చే దేవుడు. మితి లేకుండా వృద్ధిని, క్షేమాన్ని దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. పాడైపోయిన ప్రతి పట్టణాన్ని తిరిగి నిర్మించే దేవుడు. పాడైపోయిన ప్రతి స్థితిని తిరిగి నిర్మించే దేవుడు. కాబట్టి మూడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు. మారాను మధురంగా మార్చినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఈరోజు దేవుడు చెప్తున్న ప్రతి మాట మనము వినాలి. ఆ మాటల ప్రకారం మనం నడవాలి. ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేరుస్తాడు. పగిడి కంటే పాడైపోయిన స్థలాన్ని తిరిగి అది బాగుపడుతుందనే నమ్మకంతో ఎదురు చూసే పక్షి. అలాంటి స్థితి దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయను గాక. దావీదు భక్తుడు పగిడి కంటే పోల్చుకున్నాడు, గూడబాతుకు పోల్చుకున్నాడు, మరి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకకు ఆయన్ను పోల్చుకున్నాడు. అలాంటి స్థితి దేవుడు మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నిజమే, నా జీవితంలో నేను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను, నేను ఎన్నో పరిస్థితులలో నేను మరి పడిపోయి ఉన్నాను. దేవా నన్ను క్షమించు. ఈరోజు నువ్వు పాడైపోయిన స్థితిని బాగు చేసే దేవుడవా నేను నమ్ముతున్నాను. దేవా నిజమే శిథిలావస్థలో ఉన్న వాటిని, పాడైపోయినటువంటి వాటిని, దేవా నశించిన దానిని వెతికి రక్షించడానికే వచ్చావు. కాబట్టి నేను ఈరోజు మనస్సన్ను ఆ యొక్క నడుమును నిబ్బరంగా కట్టుకుంటాను. దేవా నా మనస్సు అనే నడుమును నిబ్బరంగా కట్టుకొని అలాగే నీ సన్నిధిలో నేను పరిశుద్ధత కలిగి నీ కొరకు నేను జీవిస్తాను. అంత మాత్రమే కాదు, నిబ్బరమైన బుద్ధి
కలిగి ఉంటాను. అంత మాత్రమే కాదు, మరి సంపూర్ణ నిరీక్షణ, నీవిచ్చిన కృప విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటాను. అంత మాత్రమే కాదు, నీ పరిశుద్ధతలో నేను వేరుపారుతాను. నీవు ప్రతి ఒక్కరికి పక్షపాతము చూపకుండా నీవు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడవని, ప్రత్యుత్తరం ఇచ్చి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి జవాబునిచ్చే దేవుడవని నేను నమ్ముతున్నాను. నీవు ఉన్నావు, నా ప్రార్థన వింటావు, నా ప్రార్థనకు జవాబిస్తావు. కాబట్టి ఈరోజు నా జీవితాన్ని, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. దేవా, నా ప్రతి పరిస్థితిని చక్క చేయి, నాకున్న ప్రతి సమస్యను తీసివేయి, నాకున్న ప్రతి అనారోగ్యతను ఆరోగ్యంగా మార్చు. దేవా, నాకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందిని పురోభివృద్ధిగా మార్చు, నన్ను బలపరచు అంటే చాలు. దేవుడు ఈరోజు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో పాటు ఎక్కడున్న వారు అక్కడే ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించుండగా ప్రార్థనలు ఏకీభవించండి. ఈ దినం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. నిజంగా నీవు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. హేబేలు మొర్రను దేవుడు విన్న దేవుడు నీ మొర్రను వినడా? ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఈరోజు నీ ప్రార్థన, నీ హృదయాంతరంగం నుండి వచ్చే ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యం మనందరి హృదయాల్లో ఫలించింది. నిజమే, వేర్ వి ఆర్ టుడే, ఆర్ వి రియల్లీ ప్రేయింగ్ అన్ టు గాడ్? నిజంగా మనం దేవుని సన్నిధిలో ఏకభావంతో ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం దేవుడు సమర్పించుకుందాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన మన మధ్యలో ఉన్న సహోదరుడు శ్రీకాంత్ జ్యోతి ప్రార్థనలో నడిపిస్తారు. చెప్పబడిన అంశాల కొరకు ప్రార్థన చేస్తారు. చేసిన దేవ వందనాలు ప్రభా. ముఖ్యంగా ప్రార్థిస్తున్నామయ్యా, ఈ రోజు విజ్ఞాపన కూడికలో కూడా పాల్గొన్న దయచేసినందుకు వందనాలు. ప్రతిరోజు కూడా సంఘంలో జరుగుతున్న ప్రభా గురుసు ప్రార్థనలో కూడా పాల్గొన్న కృపను కూడా దయచేసినందుకు వందనాలు ప్రభా. ఈ గురుసు ప్రార్థన ద్వారా అనేక అద్భుత కార్యాలు చేసిన దేవ వందనాలు. అడిగిన ప్రతిదీ కూడా దయచేస్తున్నారు వందనాలు ప్రభా. ఈ యొక్క ప్రభా ప్రతిరోజు కూడా ఆరాధన మిస్ కాకుండా మేము మా సంఘ వీటిలో కలిసి ప్రతిరోజు కూడా ప్రభా మిమ్మల్ని ప్రభా మీకు విజ్ఞాపన చేస్తుండగా మీరు మాకు ప్రతి ఒక్క అవసరతలు తీర్చున్నారు. అలాగే ప్రభా మా యొక్క ప్రతి ఒక్క మొరను కూడా పెట్టిన దేవ వందనాలు ప్రభా. ఇప్పుడు జరిగిన లైవ్ అంతటిలోనూ మీరు చూడమని వందనాలు ప్రభా. అలాగే ఇంకా జాయిన్ అయిన వారిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా సంఘ అవసరతల నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘానికి కూడా నిర్మాణ విషయంలో అవసరం సాయం చేయండి ప్రభా. ఇంకా సంఘంలో అనారోగ్యాలు ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా మీ చాలా దయచేయండి ప్రభా. ఈ యొక్క వాతావరణ మార్పుల్లో ప్రభా ఎంతమంది సంఘంలో అనారోగ్యంతో ఉన్నారో ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ కొన్న వారు కూడా జ్ఞాపకం చేసుకుని వారి యొక్క అవసరతలు కూడా తీర్చండి ప్రభా. యేసు పరిశుద్ధ నామములో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన వాడ, గొప్ప దేవ, మీకు స్తోత్రం సమయంలో చేరి ప్రార్థిస్తూ ఉంచగా నా ప్రార్థన మనోలన్నింటినీ విని జవాబునిస్తున్నా తండ్రి. కృప కలిగిన వాడ వింటున్నా మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీతి సూర్యుడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బేబీలతో కొని ఆడబడుచున్న మా తండ్రి, మీద ఆశ్రయుడైన దేవ మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన విజ్ఞాపనలన్నింటిలో తోడుగా ఉండి మరి నైనా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా మీ కార్యము జరిగించినందుకు కూడా మీకు వందనాలు. అనారోగ్యమైన ప్రతి బిడ్డ విషయంలో మీ కార్యము జరిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దయా కృపాక్షేమమును ఇంకా తండ్రినైనా సంఘం పట్లను అయ్యా మరి లైఫ్ వీక్షిస్తున్న వారి పట్లను మీరు నెరవేరుస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదీ తండ్రి మీ ప్రణాళిక మీ చిత్తము నెరవేరుస్తూ సహాయం చేస్తున్నందుకు కూడా మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇంకా తండ్రినైనా మరి ప్రార్థన సహాయం కూడా ప్రతి ఒక్కరి పట్ల తండ్రి నాయన మీ కార్యంలో జరిగించండి, మీ చిత్తంలో జరిగించండి. మయా ప్రభువా మరి నీ వాక్యం చేత ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచి స్థిరపరిచినందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా ప్రతిదీ మీ ప్రణాళిక చొప్పున నెరవేరుస్తున్న దేవా, మీ దయా సంకల్పమును మా మీద మెండుగా అనుగ్రహిస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ముఖ్యంగా సంఘ నిర్మాణం విషయంలో కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. నిర్మించుకునే కృపను కూడా దయచేస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి అదే రీతిగా వివాహాల విషయంలో కూడా దృష్టిస్తున్న బిడ్డలు వెళ్తున్నారు. కార్యం జరిగించి చదువుతున్న ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని చక్కని జ్ఞానం చేత ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచండి. మీ దయలు పెద్దల దయలు ఎదిగే బిడ్డలుగా ఉండే కృపను కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. సమస్త మీ ప్రణాళిక మీ చిత్తంలో నెరవేర్చి సహాయం చేస్తాం. అదిగా మీకు వందనాలు చెల్లిస్తాం. యేసు నామములో వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 చివరి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. సంఘ బిడ్డలందరూ ఎక్కడున్న వారు అక్కడే. ఈరోజు చేయబడిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు, మన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చాడనే నమ్మకంతో అందరూ కూడా ఎక్కడున్న వారు అక్కడే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నేను స్తుతించి నీ నామాన్ని ఘనపరచుటకు నీవు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు మేము చేసే ప్రతి ప్రార్థనకు మీరు గొప్ప జవాబును మీరు ఇచ్చారు. అవునైనా మా మనస్సు అనే నడుము కట్టుకొని ప్రభువా నిబ్రమైన బుద్ధి గల వారమై పరిశుద్ధత అనేటువంటి హృదయాన్ని మేము మా హృదయంలో నీ సన్నిధిని బట్టి నీ వాక్యాన్ని బట్టి ఆవరించుకొని ఈరోజు పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు అన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నీ సన్నిధికి వస్తున్నా. ఇది నా విన్న వాక్య ప్రకారం దేవా అబ్రహాము నీ సన్నిధిలో విజ్ఞాపనం చేశాడు. అంతకంటే ముందు మరి హేబేలు మరి ప్రభువు మొర్రపెట్టాడు. తన రక్తము భూమిలో నుండి నీకు మొర్రపెట్టినప్పుడు ఆ రక్తం యొక్క స్వరము నీకు వినబడిందని ఈ వాక్యంలో. అవునైనా మాకున్న ప్రతి సమస్య నువ్వు చూస్తున్నావు, ప్రతి బాధను చూస్తున్నావు, ప్రతి వేదనను చూస్తున్నావు. దుఃఖం చేత ప్రాణం సొక్కిన స్థితిలో కూడా దావీదు భక్తుడు ప్రార్థన జీవితాన్ని మరవలేదు. ప్రభువా పట్టు విడవక నీ సన్నిధిలో పట్టుదలతో చేస్తున్న ప్రతి ప్రార్థనకు నీ దగ్గర గొప్ప జవాబులుంటాయని ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అవునైనా మనసుకు కూడా నడుముంటుందని క్రొత్త విషయాన్ని మీరు మాకు తెలియజేశారు. అవునైనా మా మనస్సు చంచలమైన మనసుగా ఉండకుండగా మనస్సు అనే నడుమును స్థిరంగా పెట్టుకొని ప్రార్థన జీవితంలో ఎప్పుడూ ఒకేలాగా ఉంటూ నేను ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. అలాగే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారంగా ఉండాలని ఈ వాక్యం. తప్పిపోయిన కుమారుని లాంటి బుద్ధి కాకుండా, బుద్ధి లేని కన్యకల లాంటి బుద్ధి కాకుండా, బుద్ధిగల కన్యకలు ఎలాగైతే తమ దివిటీలను సిద్ధపరచుకొని వారి యొక్క దివిటీలను నూనెతో నింపుకొని పెళ్లి కుమారుడుగా ఉంటున్న నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. అలాగ మేము కూడా సిద్ధపడే సంఘముగా ఉండడానికి మా సంఘ బిడ్డలందరినీ మీరు ఆయత్తపరచండి. ఈ దినం విన్న వాక్యాన్ని మా హృదయంలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేయండి. ముఖ్యంగా మా దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, జిల్లా నాయకులందరి కొరకు, మా పాలకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతం చేయండి. మా దేశ రైతులు కరుణించండి. మా దేశ రైతులు ఎన్నో ఆశలు పెట్టుకొని పంటలు పండిస్తున్నారు. అవి వారి చేతికి రావాలి ప్రభువా. వారు పండిస్తున్న పంటలకు చక్కటి గిట్టుబాటు ధరలు కూడా లభించాలని ప్రార్థన చేస్తున్నా. ప్రత్యేకంగా మా దేశాన్ని మరి పరిపాలిస్తున్న పరిపాలకులందరికీ నీ రక్షణ దయచేయండి. అంత మాత్రమే కాదు, మా దేశానికి పహారా కాస్తూ మరి రాత్రనక పగలనక మరి ప్రభువా బిడ్డలు ఎంతోమంది మరి ప్రభువా సైనికులు మరి పహారా కాస్తున్న వీర సైనికులను వారి కుటుంబాలకు కూడా నీ రక్షణ దయచేయండి. మరి ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యమైన బిడ్డలను మీ చేతులు ఎత్తిపడుతున్నాం. ఆ యొక్క సంజీవ్ అంకుల్ గారిని ఒకసారి మీరు ముట్టండి. ఆవిడ హాస్పిటల్లో ఉన్నాడని వింటున్నా. ప్రభువా మా బంధువునైనా ఆవిడని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. రైట్ నౌ లార్డ్ యు టచ్ విత్ దై మైటీ హ్యాండ్, గివ్ హిమ్ కంప్లీట్ హీలింగ్. ప్రభువా పాడైపోయిన వాటిని కూడా తిరిగి బాగు చేసే స్థితి నీలో ఉంది నాయన. ఏవైతే పాడైపోయిన స్థితిలో ఉన్నాయో ప్రతి అవయవాన్ని నువ్వు బాగు చేసే దేవుడు, శిథిలావస్థలో ఉన్న వాటిని తిరిగి నిర్మించే దేవుడు. ప్రభువా మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు. ఇక సాధ్యమైంది ఏది లేదు. శూన్యాన్ని సమస్తంగా మార్చే దేవుడు.
ప్రభా సమస్తమును కూడా శూన్యముగా చేసే దేవుడు, నీకు అసాధ్యమైంది ఏది లేదు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూచి పిలిచే దేవుడు అయిన నిన్ను మేము ఈ దినం ప్రార్థిస్తున్నాం. నీ అద్భుతం ప్రభువా, నీ యొక్క చిత్తం ఆ బిడ్డ పట్ల నెరవేర్చండి ప్రభువా. బిడ్డను మీరు ముట్టండి ప్రభు. అలాగే అనారోగ్యంగా ఉన్నటువంటి సుశీలాంటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ క్షణమే తనలో ఉన్న ఆ యొక్క అనారోగ్యతను యేసు నామములో గద్దిస్తున్నాం. తను హాస్పిటల్లో ప్రభువా బెడ్పై ఉంది. ఈ క్షణమే నీ అద్భుతం చేయండి, నీ కార్యం ఆ బిడ్డ పట్ల జరిగించి నీ సంపూర్ణ స్వస్థత ఆంటీ గారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి సోదరు స్వప్న ఆ బిడ్డ కూడా మరి గతంలో మేము ప్రార్థించినప్పుడు తన్ను ఆ యొక్క లంగ్ ఇన్ఫెక్షన్ విడిపించారు. ఇంకా కొంత అనారోగ్యత ఉంది, ఆ యొక్క అనారోగ్యతను కూడా విడిపించి అక్కడ ఆరోగ్యంతో నింపండి. తనలో ఉన్న దగ్గును జలుబును పూర్తిగా తీసివేయండి. అలాగే మా సంఘ బిడ్డలు వైరల్ ఫీవర్స్కి గురైనటువంటి బిడ్డలను సోదరు జ్యోతిని, నీ దాసురాల్ని మీరు కరుణించారు, బిడ్డలను స్వస్థపరిచారు. అందును బట్టి నీకు వందనాలు. ఈ క్షణమే ఈ సంపూర్ణమైన స్వస్థత బిడ్డలకు దయచేయండి. పాస్టమ్మ గారిని కూడా మీరు తాకినందుకు వందనాలు. ఆ బిడ్డలో ఉన్న ప్రతి దగ్గును అనారోగ్యతను కూడా తీసివేసి అక్కడ ఆరోగ్యంతో నింపారు, అందుకై వందనాలు ప్రభు. అలాగే మరి దాస్తునిగా కుటుంబంగా మేము మరి దూర ప్రాంతానికి వెళ్ళి తిరిగి రావడానికి కృపనిచ్చారు, అందుకై నీకు వందనాలు. ఈ దినమంతటి మరి కీడు నుండి నన్ను మమ్మల్ని తప్పించి మా సంఘ బిడ్డలందరినీ కూడా ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలు అయితే ఈ దినం ప్రార్థనలు ఏకీభవించారో ఆ సంఘ బిడ్డలు ఒక్కొక్కరినిగా మీరు దీవించండి. సోదరు శైలజ వారి యొక్క ప్రయాణం మరి నల్గొండ ప్రయాణం గురించి ప్రార్థిస్తున్నా. ఆ బిడ్డలు ప్రయాణమై వెళ్తున్నారు, బిడ్డల చుట్టూ నీకు కంచె వేయండి. అలాగే ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా విజ్ఞాపన ప్రార్థనలు ఎంతమంది విజ్ఞాపన కర్తలుగా ఉండి విజ్ఞాపన చేసి విజ్ఞాపనం చేయడానికి సిద్ధంగా ఉండి ఎంతమంది ప్రార్థన యోధులు ఈ దినం ప్రార్థనలు ఏకీభవించారో ఒక్కొక్కరినిగా దీవించండి. రూపాన్ని మీరు దీవించండి. రూపకి ఇచ్చిన తన కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి ఇద్దరు మరి పిల్లల్ని, కుమారుని కుమార్తెను కూడా ఆశీర్వదించండి. వారి యొక్క తల్లిని మార్తమ్మను కూడా మీరు ముట్టినందుకు వందనాలు. అలాగే మరి ప్రభువా ప్రార్థనలు ఏకీభవించిన సోదరు టైసన్ మరి శీల విషయాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి. వారికి ఉన్న ప్రతి అవసరతను మీ నీ మహిమలో తీర్చండి. అలాగే రేపటి దినం ప్రభు వల్ల ఆరాధన ఉంది నైనా, ప్రభు వల్ల ఆరాధనలో కూడా మా సంఘ బిడ్డలందరూ ఏ ఒక్కరు తప్పిపోకుండా అందరూ నీ సన్నిధిలో పాల్పొందాలి. తప్పిపోయే గొర్రెలుగా, తప్పిపోయినటువంటి కుమారుడిగా మరి ఎవరు ఉండడానికి లేదు. ప్రతి ఒక్కరు నీ మందలో చేర్చబడాలి, నీ సన్నిధిలో చేర్చబడి బొస్రా గొర్రెలు మరి కూడుకున్నట్లు నీ సన్నిధిలో ఆనందించాలి, ఉత్సాహధ్వని చేయాలి. అలాంటి కృప మా సంఘ బిడ్డలందరికీ దయచేయండి. ప్రార్థనలు ఏకీభవించిన సోదరు శైలజ వారి కుటుంబాన్ని, బ్రదర్ కరుణాకర్ గారిని, ఆశీష్ని, నితీష్ని కూడా దీవించండి. ఆశీష్కి H1B వీసా దయచేయండి. అమెరికాలో వారు తీసుకున్న నిర్ణయాల్లో కూడా గొప్ప మార్పు, వారి శాసనాల్లో కూడా గొప్ప మార్పు రావడానికి నీ అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. శాసనాలను మార్చే దేవుడు ఇక సాధ్యమైంది ఏది లేదు. మరి భారతదేశం నుండి వెళ్ళిన యువత ఎంతోమంది ప్రభు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభు నీ అద్భుతం వారి పట్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ రాత్రికాల సమయంలో మరి ప్రార్థనలు ఏకీభవించిన సోదరుడు శ్రీకాంత్, జ్యోతిని, మరి చిన్న కుమార్తె జాయిన్ కూడా దీవించండి, బలపరచండి, నీ కృపతో ఆవరించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మరి విషయాల్లో ఉన్నటువంటి అనారోగ్యతను కూడా పూర్తిగా తీసివేసి అక్కడ ఆరోగ్యాన్ని ఇచ్చారు. తనలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతటిని తీసివేసి అక్కడ ఆరోగ్యత నింపినారు. రేపటి దినం జరగబోతున్నటువంటి ఆరాధనను మరి సంఘ ఆరాధనను మొదటి మరి బల్ల ఆరాధన కూడికను మా సంఘ బిడ్డలందరినీ క్రమం తప్పకుండా, ఏ ఒక్కరు కూడా క్రమం తప్పకుండా అందరూ నీ సన్నిధిలో పాల్పొందాలి. నీ దైవ దీవెనలు పొందడానికి ప్రతి ఒక్కరు మీరు ఆయత్తపరచమని ఈ దినం విన్న వాక్యాన్ని మా హృదయంలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింప చేయండి. ఎంతమంది బిడ్డలు అయితే లైవ్ని వీక్షించారో వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభువా ఇంకా నేను ఎవరినైతే మరిచానో మరి బిడ్డలందరినీ దీవించండి. హానోక్ జర్మీల భవిష్యత్తు కూడా కట్టండి. అతి త్వరలో హానోక్ చక్కటి జాబ్ని, జర్మీకి చక్కటి జాబ్ని దయచేయండి. వారి జీవితాన్ని కూడా కట్టండి. అతి త్వరలో వారి వివాహాలు జరగాలి, అద్భుతం చేయండి. అలాగే వాతావరణం కొన్ని స్వాధీనం ఉంచుకోండి. రేపటి దినం చక్కటి వాతావరణం దయచేయండి. నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డలు పాల్పొందాలి. వారిలో ప్రతి వాడును సీఎంలో దేవుని సన్నిధిలో కనబడనన్న వాగ్దానం నెరవేర్చాలి, అద్భుతం చేయండి. ఈ దినం పాల్పొందలేకపోయిన సోదరు ప్రశాంతి, సోదరు ఎస్తేర్, ఇంకా మా సంఘ బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో లలిత బిడ్డలందరినీ కూడా వారందరికీ, మమత, మరి పెద్ద ఎస్తేర్ బిడ్డలందరికీ కూడా మరొక తరుణం దయచేసి నీ సన్నిధిలో పాల్పొందే ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి ఆశీర్వదించి నీ కృపతో ఆవరించమని, నీ కృపతో మమ్మల్ని ఆవరించి బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం
ఈ రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో పాల్పొందిన ప్రతి ఒక్క బిడ్డకును ఇప్పుడును ప్రభుత్వ పర్యంతము సదాకాలం నీ కృపాదీవెన సదా తోడేనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. రేపటి దినం యథావిధిగా మరి దేవుని సన్నిధిలో మరి 8:30 నుండి 10:30 వరకు ప్రార్థన ఉంటుంది. అందరూ కూడా సమయాన్ని గమనించి దేవుని మందిరానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. రేపు ప్రభు బల్ల ఆరాధన ఉంది. సంఘ బిడ్డలందరూ సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ.